సరే ఎన్ననుకుని ఏం లాభం, మొత్తానికి మనం బీచ్ వరకు అయితే వచ్చేసాం కదా. ఇక్కడ ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చు అది కూడా చూద్దాం. వేతాళుడిని నేను వేచి ఉన్నాను, విక్కీకి కనిపిస్తాను. విక్కీ ఆర్ వేతాళు తెలుసు కదా, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ కదా, ఇది గణపతి లక్ష్మి ఫిలిమ్స్ అన్నట్టు. ఇక్కడ ఒక ఆచారం ఉంది, బీచ్ కి వెళ్లి వచ్చే దారిలో ఒక బీయింగ్ లైక్ దిస్ ఇట్స్ ఎ థెరపీ అనమాట. మొగల్తూరు పక్కన బీచ్ ఉందని చెప్పి భీమవరం నుంచి తీసుకెళ్తున్నానని తిట్టుకోవద్దు. మట్టితో కడుతున్నాం కదా అని తీసి పారేయకండి. బీచ్ గురించి మాట్లాడుతూ ఒక పెద్ద ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నాకు బీచ్ అంటే ఎంత ఇష్టం అంటే దూకి చచ్చిపోయేంత లవ్ నాకు బీచ్ మీద. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, పూరి జగన్నాథ్. గోదావరి జిల్లాలో గోదావరి ఉంటది, మరి గోదావరి జిల్లాల సమీపంలో ఒక బీచ్ కూడా ఉంది. మొగల్తూరు తెలుసు కదా, మొగల్తూరు పక్కనే. జీవులన్నీ అంతరించిపోయిన తర్వాత భూమి ఎలా ఉంటది అంటే ఇదిగో ఇలా ఉంటది అన్నట్టుంది కదా. ఈ భూమి మీద అన్నిటికీ సమాధానాలు ఉండవు. చిన్నోడు పూలకొండని ఎందుకు తిన్నాడో వెంకటేష్ గారికి తెలియనట్టు. పక్కనే బీచ్ ఉందని చూపిస్తే బాగోదు కదా, కొంచెం జర్నీ చూపిద్దామని భీమవరం నుంచి వెళ్తున్నాం మనం. మొగల్తూరు పక్కన బీచ్ ఉందని చెప్పి భీమవరం నుంచి తీసుకెళ్తున్నానని తిట్టుకోవద్దు, మధ్యలో జర్నీ బాగుంటది. 30 కిలోమీటర్ల దూరం, కనిపించేదంతా వరి. మనం ఉంది వెస్ట్ గోదావరి. అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఇది. ఈ చుట్టుపక్కలంతా డేరింగ్ బిజినెస్, అదే చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నమాట. సర్టిఫికెట్లు, సంపంగి నూనె అని చెప్పి మనల్ని కట్టేసి పెడుతున్నారు గానీ ఈ ఆక్వాకల్చర్ ని ఎగ్జిక్యూట్ చేసేది గ్రాడ్యుయేట్స్ కాదు, రెబల్స్. రిమోట్ ఏరియా లాగా ఇంత లోపలికుండే ప్రదేశాల్లో వీళ్ళకుండే మెంటల్ స్టెబిలిటీ. ఓకే సరే బీచ్ కి పోదాం. బీచ్ కి అని చెప్పి నిన్ను హితబోధ అయిపోతుంది అంటే ఊరు భావం కదా, ఎక్కువ మాట్లాడేస్తాను. లచ్చించారు తెలుసా, చాలా మందికి తెలీదు. లచ్చించారంటే అది కూడా గోదావరి స్పెషల్ ఫెర్మెంటెడ్ ప్రోబయోటిక్ అన్నమాట. సూపర్, ఎరక్కొట్టేస్తుంది ఇంకా. ఇవన్నీ చూస్తుంటే లచ్చించారు గుర్తొస్తుంది, నోట్లో నీళ్లు. సరే ఇప్పుడు బీచ్ కి ఏం తీసుకెళ్లాలో దాని గురించి మాట్లాడుకుందాం. అయినా అంత దూరం బీచ్ కి వెళ్ళడం తెలిసిన వాళ్ళకి ఏం తీసుకెళ్లాలో తెలీదా? బేసిక్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే బీచ్ ఎక్కడుందో మాత్రం తెలియదు. యాక్చువల్ గా గూగుల్లో కొడితే బీచ్ ఎక్కడుందో కూడా చెప్తుంది, కానీ అక్కడ ఎలా ఉందో చూపించడానికి ఈ వ్లాగ్ అన్నమాట. అర్థం కాలేదా? అన్నట్టు ఇక్కడ ఒక ఆచారం ఉంది, బీచ్ కి వెళ్లి వచ్చే దారిలో ఒక టెంపుల్ ఉంటది, అక్కడ దండం పెట్టుకుని వెళ్ళొస్తే ఏ అపాయం జరగదని చెప్పి నమ్మకం అన్నమాట. ఇదే ఆ గుడి. ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు బీచ్ కి వెళ్ళినా గానీ ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళొస్తూ ఉంటాము. అసలు ఇక్కడ ఎందుకు దండం పెట్టుకోవాలో మనం ఈ వ్లాగ్ లో ముందు మాట్లాడుకుందాము. మొత్తానికి మీ అందరినీ సురక్షితంగా బీచ్ వరకు తీసుకొచ్చాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలా రావాలని నాకు చెప్పాలని ఉంది, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. వెరీ రేర్ గా ఉంటాయి బస్సులు. సొంత వెహికల్ ని ప్రిఫర్ చేయండి, అంటే ఫ్రెండ్స్ దైనా పర్లేదు, ఫ్రెండ్స్ ది, రిలేటివ్స్ లేదా ఆటో, కార్, మీ సౌకర్యాన్ని బట్టి. అన్నట్టు చెప్పడం మరిచితిని. రెగ్యులర్ బీచ్ లాగా ఈ బీచ్ స్నానానికి పని చేయదు. ఇది ఏపీ టూరిజం వాళ్ళు. ఇక్కడ జరిగిన ఘటనలను బట్టి స్టార్టింగ్ లోనే పోస్టర్ వేసి పోలీసులు కూడా చెప్పేది ఇదే. అయినా గానీ కంట్రోల్ చేయడం కష్టం కదా. ఇంకా మన వాళ్ళదంతా డేరింగ్ బిజినెస్ అన్నమాట. ఇందాక చెప్పాను కదా గుళ్ళో దండం పెట్టుకోమని, ఇందుకే. సరే ఎన్ననుకుని ఏం లాభం, మొత్తానికి మనం బీచ్ వరకు అయితే వచ్చేసాం కదా. ఇక్కడ ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చు అది కూడా చూద్దాం. వేతాళుడిని నేను వేచి ఉన్నాను, విక్కీకి కనిపిస్తాను. విక్కీ ఆర్ వేతాళు తెలుసు కదా, పాడతాను సిగ్గు. చక్కగా శాండ్విచ్ లా ఉంది కదా, పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో వాటర్. ఏ కల్మషం లేకుండా భద్రాచలం సినిమాలో శ్రీహరి గారు ఎలాగో భీమవరంలో మనోడాలగనమాట. ఈ వ్లాగ్ విజయవంతంగా జరగడానికి మనోడి సహకారం ఎంతగానో ఉంది. ఇంకా మనమైతే ముందుకు బీచ్ లోకి వెళ్ళిపోదాము. వైజాగ్ వాళ్ళకి బీచ్ అంటే ఎమోషన్, కానీ చాలా మందికి బీచ్ ఎక్స్పీరియన్స్ అనేది తెలీదు. కొన్ని చోట్ల బీచ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆర్టిఫిషియల్ వేవ్ పూల్స్ కూడా కట్టారు. ఇంకా కనిపించే ఈ బీచ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ తీరం. మట్టితో కడుతున్నాం కదా అని తీసి పారేయకండి. ఇప్పుడు మనం చూస్తున్న గోల్కొండ కోట కూడా ఒకప్పుడు మట్టి దెబ్బలతోటి రుద్రందేవి గారు కట్టించారంట. అప్పట్లో దాన్ని గొల్లకొండ అని పిలిచేవాళ్ళంట. ఇది మా గొల్లకొండ అన్నమాట. చూడండి చక్కగా కడతాం కదలకుండా. బీచ్ కి ఆపోజిట్ లో ఉండే కొబ్బరి తోటల్లో ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళొచ్చు. ఎంచక్క భోజనాలు అవి తెచ్చుకొని అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా తింటూ ఉంటారు. కొంతమంది కుకింగ్ కూడా చేసుకుంటారు ఇక్కడికి వచ్చి. బాగుంటది కదా. ఎంతో ప్రయాసపడి కట్టిన కొండ మీకోసం. అది లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ కదా, ఇది గణపతి లక్ష్మి ఫిలిమ్స్. దాదాపు ఒక 5-6 సంవత్సరాల కింద ఇక్కడ టూరిజం కోసం గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అప్పుడు ఒక పెద్ద బీచ్ ఈవెంట్ వైజాగ్ లో జరుగుతుంది కదా, ఆ టైప్ ఇక్కడ కండక్ట్ చేశారు. అప్పుడు పరిస్థితులు, పర్యవసానాలు, రోడ్డు, ట్రాఫిక్, 5 లక్షల మంది వల్ల ఇప్పుడు మేము కట్టింది ఎలా తయారైందో అలా తయారైంది అనమాట. బాబాయ్ అక్కడ వాతావరణం ఎలా ఉంది? దగ్గరికి వచ్చేసాము. చాలా మంచి వాతావరణం ఇది.
చాలా బాగుంటది. మూడింతల నీరు ఒక్కింత మాత్రమే నేల. ఈ భూప్రపంచం మొత్తం సముద్రంతో కప్పబడి ఉంది. మనలో వచ్చే ఏదైనా ఉద్వేగాన్ని, భావాన్ని, బాధని సముద్రంతో పోలుస్తూ ఉంటారు. వాడుక భాషలో అంటే మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం ఆ విధంగా ఒక పద్యాన్ని మనకు అర్థమయ్యేలాగా ప్రస్తావించే శ్రీశ్రీ గారు కూడా చేవ చచ్చిపోయి మేమేమీ చెయ్యలేమని బాధపడుతున్న యువతకి దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే అని చెప్పి స్ఫూర్తిని నింపడానికి ఉదాహరణగా సముద్రాన్ని తీసుకున్నారు. అంత విశిష్టత ఉందన్నమాట ఒక సముద్రానికి. చక్కగా భోజనాల క్యారేజీలు పట్టుకొని వస్తున్నారు. బీయింగ్ లైక్ దిస్ ఇట్స్ ఎ థెరపీ అన్నమాట. ఏదైనా మనకు కావాలని మనసారా కోరుకుంటే యూనివర్స్ దానికోసం మనకి హెల్ప్ చేస్తుందంట. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. మనకి తెలిసింది చెప్పాలంటే యద్భావం తద్భవతి. మనోడి ప్రయత్నం ఏ కల్మషం లేకుండా ఉంది కాబట్టి ఒక 30 years తర్వాత ఈ వ్లాగ్ వాళ్ళ పిల్లలు చూస్తే మా డాడీ మా మమ్మీ కోసం ఇంత కష్టపడ్డా, ఇంత లవ్ ఉందా అనుకుంటారు. ఈ కాలపు మనిషి కాదమ్మా ఈయన. లవ్ సింబల్ కి అటో బాణం ఇటో బాణం గీస్తున్నాడంటే అర్థం చేసుకోమ్మా. ఎవరైనా బాణం గీసేటప్పుడు దానికి గడ్డి గెత్తారు వెనకాల, అదే దారం పెట్టడానికి అది ఉంటది కదా. చాణక్యం అమాయకం ఇరికించం. బుల్లెట్ మనల్ని తీసుకెళ్తే ఎంత బాగుంటుందో గానీ బుల్లెట్ ని తోసుకుంటూ వెళ్తే అంతే కష్టంగా ఉంటది. పాపం వీళ్ళు చాలా కష్టపడి ఒక 500 meters వరకు దీన్ని దోసుకుంటూ వెళ్ళారు. అలాగా ఒక 2-3 దశాబ్దాల కింద ఈ వాటర్ కొంచెం బానే ఉండేవంట. చుట్టుపక్కన ఉండే కంపెనీల వేస్టేజ్లు డైరెక్ట్ గా దీంట్లోకి రిలీజ్ చేసి దీన్ని పాడు చేయడం జరిగింది. చెప్పాలంటే ఈ వాటర్ ఇప్పుడు అసిడిక్ నేచర్ లోకి మారిపోయింది. ఇక్కడనే కాదు, వైజాగ్ బీచ్ లో కూడా మనం బ్రౌన్ కలర్ లో ఉండే ఈ సాయిల్ బ్లాక్ కలర్ లోకి మారుతుండడం మనం చూస్తూ ఉండొచ్చు. సో కైండ్లీ అవాయిడ్, స్నానం చేయడం అవాయిడ్ చేయండి. ఎలర్జీ కూడా రావచ్చు. బీచ్ కి ఇలా రోడ్ ఫేసింగ్ లో అందమైన రెసార్ట్స్ ఉన్నాయి. ఇగ్లూ షేప్ లో కట్టున్నాయి అక్కడ రెసార్ట్స్. ఇక్కడ బీచ్ ఫేసింగ్ లో మేరీమాత గుడి ఒకటి ఉంటుంది. ఒక స్వయంభూ శివాలయం ఒకటి ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. జస్ట్ సైట్ సీయింగ్ కోసమే. ఒకవేళ దాంట్లోకి దిగినా గానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇందాక మనం చూసిన గుడి ఒకటి ఉంది కదా, ఇక్కడ దండం పెట్టుకుంటారని చెప్పాను కదా, అది బండి ముత్యాలమ్మ గుడి అనమాట. ఆ ఊరి పేరే ముత్యాలపల్లి. చక్కగా అందంగా ఒద్దికగా ఉంది కదా. ఇంకా మన బాస్ ఆంజనేయ స్వామి ఇప్పటి వరకు వ్లాగ్ లో ట్రావెల్ చేశారంటే ఈ వ్లాగ్ మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏమాత్రం వల్గారిటీ లేకుండా మనుషులు మన చుట్టూ ఉండే నేచర్ ఇంత లవబుల్ గా ఉండొచ్చా అన్నట్టు ప్యూర్లీ పాజిటివ్ వైబ్స్ తోటి ఈ కంటెంట్ ని మీకు అందజేస్తున్నాము. దర్ ఇస్ ఎ గుడ్ ఫ్రీక్వెన్సీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం గానీ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవడం గానీ మర్చిపోయి ఉంటే ఇప్పుడే అవి ఎనేబుల్ చేసుకోండి. మరి మీలో ఎవరైనా పేరుపాలెం పిక్నిక్ ప్లాన్ చేశారా?